టిఫిన్స్ గోకుల్ పార్క్ దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే రెడీ ప్లీజ్ గట్టిగా క్లాస్ కొట్టాలి, అందరూ గట్టిగా క్లాస్ కొట్టాలి. రిలీజ్ నెక్స్ట్ వన్. అదే ఒక్కసారి నెక్స్ట్ వన్ రెడీ రెడీ బిగ్ క్లాప్స్ బిగ్ క్లాప్స్ బిగ్ క్లాప్స్. నెక్స్ట్ వన్. మరొకసారి విశాఖపట్నాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపే అవకాశం కలిగింది. యోగా అనేది ఒక ప్రాచీన దేశంగా భారతదేశ సంస్కృతి, ముఖ్యంగా భగవద్గీత, పతంజలి లాంటి గ్రంథాల్లో కూడా పొందుపరిచినటువంటి యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయటానికి ఒక అవకాశం నరేంద్ర మోడీ గారు 2017లో ప్రారంభించారు. ఇది 11వ ప్రపంచ యోగా దినోత్సవం. ఈ దేశం నుంచి వచ్చినటువంటి యోగాని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశం మన దేశంలో ప్రారంభమైనటువంటి కార్యక్రమం. ఈ రోజు ఆ ప్రపంచ ఈవెంట్ వైజాగ్ లో జరుపుకోవడం జూన్ 21న మన అదృష్టంగా భావిస్తున్నాం. మరి అలాంటి కార్యక్రమాలను ఒక అంతర్జాతీయ స్థాయి చంద్రబాబు నాయుడు గారు నిత్యం యోగా చేస్తుంటారు. అందుకని వారికి అలసట ఉండదు. ఇప్పుడు ఉండేటువంటి మానసిక ఒత్తిళ్లు అన్ని ఫీల్డ్స్ లో ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఇంకా అది బలీయమైంది. ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడికి డాక్టర్లు కూడా వైద్యం లేదని అంటున్నటువంటి తరుణంలో యోగా అనేటువంటిది మనసుని ఆధీనంలో తీసుకుని వచ్చి మనం డెఫినెట్ గా మనల్ని కంట్రోల్ చేస్తూ మనం ఆనందంగా ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి అలాంటి స్ట్రెస్ రిలీఫ్ కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఆనందంగా ఉండడానికి సంబంధించినటువంటి యోగాని ప్రమోట్ చేసేటువంటి అవకాశం మన ఆంధ్రప్రదేశ్ కి, ముఖ్యంగా మన విశాఖపట్నానికి రావడం అదృష్టంగా భావిస్తూ దాన్ని డెఫినెట్ గా సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత మీడియా మిత్రులతో పాటు ప్రజలందరికీ ఉందని చెప్పి తెలియజేస్తుంది. విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం నగరంలో ఆర్కే బీచ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించిన కర్టైన్ రేసర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కర్టైన్ రేసర్ కార్యక్రమం ద్వారా రాబోయే నెల రోజులో జరగబోయే యోగా కార్యక్రమాల గురించి ప్రజలకి అవగాహన కల్పించే విధంగా యోగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ యోగా దినోత్సవం అనేది జూన్ 21వ తారీఖు మన విశాఖపట్నం వేదికగా జరగబోతున్నది. గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ నెల రోజులు యాక్టివిటీస్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రోజు జరగబోయే కార్యక్రమంలో మనము ఒక రికార్డ్ సాధించాలని గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కువ మంది యోగా నేర్చుకొని వాళ్ళు హ్యాపీగా, హెల్దీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అన్ని మనం చేపడుతున్నాము. ఈ రోజు కార్యక్రమం ఏ విధంగా జరిగిందో అదే విధంగా ప్రతి వార్డు పరిధిలో, ప్రతి విలేజ్ పరిధిలో అక్కడ ఉన్న ప్రజలు కూడా యోగా నేర్చుకునే విధంగా ఒక కార్యాచరణ మనం సిద్ధం చేయడం జరిగింది. దాని ప్రకారం ఫస్ట్ విడతలో మాస్టర్ ట్రైనర్స్ అనే వారిని ఐడెంటిఫై చేసి యోగా అసోసియేషన్ ద్వారా వాళ్ళకు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళ ద్వారా మనం మాస్టర్ ట్రైనర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారి ద్వారా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ జరిపి కండక్ట్ చేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆసనాలన్నీ నేర్పించాక వాళ్ళ ద్వారా మండల్ స్థాయిలో, మండల్ కన్నా ఒక లెవెల్ కింద వార్డ్ స్థాయిలో, అదేవిధంగా విలేజ్ సచివాలయం స్థాయిలో, వార్డ్ సచివాలయం స్థాయిలో ట్రైనర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ మనము 22వ తారీఖు నుంచి 28 మధ్యలో ప్లాన్ చేస్తున్నాము. 28 నుంచి 5వ తారీఖు, 6వ తారీఖు మధ్యలో సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ జరుగుతుంది. 6 నుంచి 16వ తారీఖు మధ్యలో గ్రామ స్థాయిలో 3 డే ప్రోగ్రామ్, అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా వచ్చి చేసే విధంగా వాళ్ళకి అందరికీ సమాచారం ఇచ్చి ఎక్కడ జరుగుతుంది ఆ కార్యక్రమం, ఎవరు చేస్తారనే వివరాలు అన్ని కూడా అందించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న వారు రిజిస్టర్ చేసుకునే విధంగా వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ లో వాళ్ళు ట్రైనర్ గా కానీ లేకపోతే మామూలు ప్రజలుగా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ వివరాలన్నీ కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రజలందరికీ తీసుకువెళ్ళవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. అంతేకాకుండా రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున దాదాపు
2 లక్షల పైన మంది ఇక్కడ పాల్గొనే విధంగా మనము సిద్ధం చేస్తున్నాము. దాంట్లో విశాఖ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి పాల్గొనాలి. దానికి కావాల్సిన ట్రైనింగ్, అదేవిధంగా రవాణా సదుపాయాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు మనం రికార్డ్ సృష్టించే విధంగా ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా యోగా నిర్వహించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. దానికి స్థానిక శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా గౌరవ మేయర్ వర్యులు యొక్క ఆదేశాల మేరకు వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాము. వాళ్ళ యొక్క సహకారంతో, ప్రజల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని నమ్ముతున్నాము. మీ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క విశాఖ జిల్లా పౌరుడికి మెసేజ్ తీసుకువెళ్ళాలని సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.